సో ఇవి నా కొత్త షూస్, పక్కా బుక్కి బ్రాండ్ అనుకుంటా. ఐఎమ్ నాట్ ప్రొనౌన్సింగ్ ఇన్ ద కరెక్ట్ వే. ఇది సో ఈరోజు నేను దీని గురించి టెస్ట్ చేసి చెప్తా ఎట్లా అనేది ఈవినింగ్ వరకు. కానీ షూస్ అయితే చాలా బాగున్నాయి, క్వాలిటీ చాలా బాగా వచ్చింది. యాక్చువల్లీ ట్రెక్కింగ్ షూ, రైడింగ్ షూ అయితే కాదు, బట్ మన బడ్జెట్కి ఏదో తీసుకున్నాయి కదా. మన గేట్ ఎంత ఫ్యాన్సీ ఉంటుంది, బ్యాచులర్ స్టఫ్. సో బిఫోర్ స్టార్టింగ్ ద వ్లాగ్ నేను ఎప్పుడు ఫ్రేమ్ అనేది చూసుకుంటా. ఐ హోప్ కరెక్ట్గా ఉంది. బ్యాగ్ వేసుకుంటావా? చలో బైక్ వార్మప్ అయిపోయింది. ఫస్ట్ మీటప్ నానకరం కూడా. వీడు ఇండికేటర్ లేదు, ఏం లేదు. Nice. So welcome back to the channel. సో ఈరోజు ఒక షార్ట్ రైడ్ ప్లాన్ చేసాం అనమాట, నేను మా ఫ్రెండ్. అంటే వాడు యాక్చువల్లీ ఈ రైడ్కి ఇట్లా కలవడం ప్లాన్ ఏంటంటే, నా నెక్స్ట్ వెళ్ళే కన్యాకుమారి రైడ్ ఏదైతే అనుకున్నానో అది చాలా డిలే అవుతుంది. ఎందుకంటే ఓడు నా ఫ్రెండ్స్ వస్తలేరు. లొకేషన్ అయితే ఇప్పుడు వెళ్ళేది పరిగి వెళ్తున్నాము. పరిగిలో అక్కడ సన్సెట్ పాయింట్, సన్ రైజ్ పాయింట్ ఏదో ఉంది కదా, ఇప్పుడు అందరూ ఇన్స్టాగ్రామ్లో హైప్ చేస్తారు. సో అది అనుకున్నాం. యాక్చువల్గా చుట్టూ ఇంకా వేరే లొకేషన్ కూడా అనుకున్నాం, కానీ అన్నీ తిరిగేసినాము అండ్ అంతా బోర్ కొట్టేసినాయి. సో అందుకే ఇది ఒకసారి ట్రై చేస్తాం. ఇది నేను 3.5 years బ్యాక్ వెళ్ళినా, కానీ అప్పుడు ఇంత అనుకోలేదు ఈ పాయింట్ అంటే ఈ లొకేషన్ ఏదో ఇంత హైలైట్ అవుతుంది అని. అండ్ నా ట్రిప్ అప్డేట్ అయితే నేను చెప్తున్నా. నా ట్రిప్ ఆల్మోస్ట్ 3,500 kilometers to 4,000+ ఉంటుంది. చాలా ప్లేసే కవర్ చేద్దాం అనుకున్నా, 12 days అట్లా. కానీ చూద్దాం, లాస్ట్ సోలో రైడే అయ్యేటట్టుంది. నా ఫ్రెండ్స్ ఎవరు వస్తలేరు. ఎదవలు ఇంతకుముందు అయితే నేను ఏ రైడ్కి వెళ్ళినా నన్ను పిలవలేవు అంటారు, కానీ ఇప్పుడు మాత్రం ఒక్కడు వస్తలేరు 10 days అనే వరకు. నాకు కుదరదు అని అంటారు. ఏం చేద్దాం ఇప్పుడు? నాకు ఈ షూతో నా ప్రాబ్లం ఏమవుతుందంటే, అది యాంగిల్ మొత్తం పట్టేస్తున్నట్టుంది. నాకు
గేర్ అప్ అండ్ డౌన్ షిఫ్ట్ కి ఇబ్బంది అవుతుంది. ముందట వెళ్ళిన తర్వాత అక్కడ ఆగి ఫస్ట్ నేను ఈ మైక్ సెట్ చేయాలి. నాకు తెలిసి నేను మైక్ ప్లేస్మెంట్ పాత ఓల్డ్ వీడియోలో వచ్చినట్టు అట్లా వాయిస్ అంతా డిస్టర్బింగ్ వస్తుందని నేను ఇప్పుడు అది మైక్ ప్లేస్ మార్చిన కొంచెం బయటకు పెట్టేసిన మొత్తానికి. నేను అనుకుంటున్నా మొత్తం ఇప్పుడు విండ్ నాయిస్ వస్తుంది అనుకుంటున్నా నా వాయిస్ కంటే. చూద్దాము. సన్ రైజ్ అనుకున్నాం, సన్ ఆల్రెడీ రైజ్ కూడా అయిపోయింది. ఇట్స్ 7:30 హియర్. 6కి స్టార్ట్ అయ్యాం అనుకున్నా. యాక్చువల్గా ఇంట్లో నుంచి 6కి స్టార్ట్ అయ్యాం అనుకున్నా. లేచిందే 6కి. మొత్తం రెడీ అయిపోయినా. రెడీ అయిన తర్వాత స్టార్ట్ అయ్యాం అనుకున్నా. అప్పుడే నా ఫ్రెండ్ ఆడుండి నేను కూడా వస్తా అని చెప్పిండు. మళ్ళీ వాని కోసం ఆగిన, అందుకే లేట్ అయిపోయింది. బట్ సిటీ నుంచి అయితే తొందరగా బయటకు వచ్చేసిన. 7:30 అంటే పరిగి ఇక్కడ నుంచి ఒక 60-65 ఉంది. ఇంకా అదంతా ట్రాఫిక్ లెస్ కాబట్టి తొందరగా వెళ్ళొచ్చు. రోడ్స్ బాగుంటాయి. అండ్ ఆల్సో నేను గ్లౌజెస్ అయితే వేసుకుంటలేదు. నా కెమెరా ఆన్ ఆఫ్ చేయడానికి నాకు గ్లౌజెస్ అని వస్తలేదు. అందుకే నేను గ్లౌజెస్ తీసేసి నడుస్తున్నా. ఇఫ్ ఇట్స్ అ లాంగ్ రైడ్ నేను పక్క గ్లౌజెస్ అయితే వేసుకుంటా. ఐ విల్ ప్రిఫర్. నేను వేసుకుంటలేను కాదు, బికాస్ సేఫ్టీ ఈజ్ ఫస్ట్. సేఫ్టీ ముఖ్యం మనకి. నా ఫ్రెండ్ ఆల్రెడీ లొకేషన్కి వచ్చేసిండు, వెయిట్ చేస్తుండు కూడా. ఇప్పుడే కాల్ చేసిండు. నేను తొందర వెళ్తున్నా. నేను తీసేస్తలే రే. ఒక్క లొకేషన్ అంటే ఇంకో లొకేషన్ కాడ ఆడ ఆగితే అయిపోతుండే కదా నువ్వు. నానక్రమ్ కూడా దగ్గరనే. ఇదే రూట్ చేవెళ్ళ. మ్యాప్ లో చూడలే నువ్వు? రికార్డ్ అయితే నువ్వు నేను ఒక్కనే వద్దాం అనుకున్నా. వీడు ఉండి పొద్దున్న లేచి నేను కూడా వస్తా అన్నాడు. అంటే రాత్రి ప్లాన్ ఉండే, వీడు పొద్దున్న లేచినాక నేను ఫస్ట్ రానన్నాడు. మళ్ళీనేమో నేను కూడా వస్తా అన్నాడు. మ్యాప్ చెప్పరా. స్ట్రేట్ అంటే ముందర రైడ్ తీసుకునే ఉంటది. ఓకే, ఈ ఇట్లా చెప్తా అంటే ఆడ మిస్ అయినాక మళ్ళా ఎదవలంతా నా దోస్తులే. ఒక్కడు మారితే కదా. నేను ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యే ముందు నేను చిన్న వీడియో తీసుకున్నా నా షూస్ది. అది నేను నార్మల్ మోడ్లో పెట్టినా. తర్వాత అది మోడ్ మాట్లాడడం మర్చిపోయినా. అదే యాంగిల్లో వచ్చింది మొత్తము. ఆ ఫస్ట్ ఒక 6-7 మినిట్స్. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చినాక నేను చూసుకుంటే అది డీ గ్రాబ్లోనే ఉంది, అంటే నార్మల్ యాంగిల్లో ఉంది. దాని తర్వాత మళ్ళీ దాన్ని వైడ్ యాంగిల్లో చేంజ్ చేసిన. సో ఇప్పుడు మీకు వైడ్ యాంగిల్లో ఈ వ్యూ మంచిగా అనిపిస్తుంది. ఇప్పటి నుంచి నేను ప్రతి ఒక్కటి చూసుకోవాలి. కెమెరా స్టార్ట్ చేసే ముందు ఆ ఫ్రేమ్ ఎట్లుంది అనేది ఫస్ట్ మైండ్లో పెట్టుకొని చేయాలి. లేదంటే మొత్తం టైం వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ రీ రికార్డ్ చేసే వరకు నాకు ఇంట్రెస్ట్ అయిపోతుంది. ఇప్పుడు వస్తుండా ఉందా? చాయ్ కోసం చూస్తున్నాము. చాయ్ అరే ఇక్కడ ముందట అలా పోదామా? దా. సో చాయ్ తాగడం అయిపోయింది. ఇళ్ళనే ఉంది. చిన్న బ్యాటరీస్ అంతే. ఈ బ్యాటరీ దీనికోసము నేను 10,000 ఎక్కువ పెట్టినా. ఛార్జింగ్ 3 ఒకటేసారి అవుతాయి అట్లా. వచ్చేసినాము ఆల్మోస్ట్ ప్లేస్కి. 8 నుంచి 2.5 కిలోమీటర్స్ ఉందంట. ఈ టౌన్ నుంచి లెఫ్ట్కి తీసుకోవాలి. కొంచెం చిన్న గుట్టలే ఉంటాయి.
అదే ప్లేస్. అమ్మో చాలా మంది ఉన్నారు కదా, అసలు ఇన్స్టాగ్రామ్ లో చూసి చూసి చాలా మంది వచ్చారు కదా. వెనకనే ఉందంటగా. అవునప్పా, మరి నేను ఫోన్ మాట్లాడుతుండే. రే వెనక చూసుకో, వెనక చూసుకో. చలో అయ్యో ఈడెక్కాల. ఇది ఎక్కడ కాదా? అసలు అక్కడ ఇంకా పోవచ్చు. ఓకే అంకుల్. అరే ఇంత ముందు రోడ్ ఇది కాదు మేము వచ్చింది. మంచిగానే ఉండే రోడ్, ఇప్పుడు మొత్తం ఇట్లా అయిపోయింది. అబ్బాబా చెత్త రోడ్ ఉంది కదా. ఒక్క నిమిషం. సారీ. రాయి కాదు కింద సెంటర్ స్టాండ్ దగ్గర. ఇదే ప్లేస్. స్పాట్కి వెళ్దా. అసలు ఈ బ్రేక్ ప్యాడ్స్ మార్చాలి ఫస్ట్. దీనికి బ్రేక్ ప్యాడ్స్ మొత్తము అయిపోయినట్టునే దాని పని. ఇంతకుముందు తీసుకున్నప్పుడు అయితే కొత్తలో మంచి క్రిస్పీ ఉండే, ఇప్పుడు ఆ క్రిస్పీనెస్ పోయింది మొత్తము. అమ్మా ఎప్పుడో ఇది ఎగ్జాక్ట్. అటు కూడా పోవచ్చాగో. ఏడికి పైకి ఎట్లా ఎక్కుతారు? ఈ పైన బండి పోదు. అరే అక్కడ ఆపుకుంటే చాలుగా. రాదు నాకు తెలిసి, ఇక్కడ ఆపుకుంటే అయిపోతుంది. అదే మంచి అనిపిస్తుంది ఆ పాయింట్. ఇక్కడనే ఆపుకుంటే మనం అయిపోతుంది. లేకుంటే ఇగో అటు సైడ్ కూడా వెళ్ళొచ్చు, అట్లా కిందికి. సరేదా, ఓకే. మళ్ళా ఫస్ట్ బండి. మంచిగా గ్రూప్స్ వచ్చినాయి. గ్రూప్స్ ఇట్లా వస్తాయి కదా కిందికి. ఉందా? ఎవరు లేడు కాదు కానీ అసలు అందరూ బండ్లు పెట్టి ఏడిపోతున్నారు అసలు. బైక్స్ ఒక్కటే ఉన్నాయి. ఓ వీడు ఎట్లా అంటే అటు వెళ్ళిపోతున్నాడు కదా. వీడు ఆఫ్ రోడింగ్ చేస్తున్నాడు, మనతో చేపిస్తున్నాడు. చేసాడు. మనము ఒక్కొక్క బైక్ మీద నువ్వు కూడా సపరేట్ వస్తుంటే అయిపోతుండే. అరే అబ్బా. ఓకే. అమ్మో బండి ఆఫ్ రోడింగ్ చాలా ఘోరంగా ఉంది కదా. టైర్ ఏమైపోయిందంటే ఆ మట్టిలా సైడ్కి వెళ్ళిపోతుంది, బ్యాక్ టైర్. ఫైనల్ దిస్ ఈస్ ద పాయింట్. మంచిగా ఉంది అసలు. ఇక్కడ మెయిన్ అంతా ఈ గడ్డి. బైక్స్ ప్రాపర్గా ప్లేస్ చేస్తున్నాము, కొంచెం ఫోటో షూట్ చేద్దామని. వీడు తీసుకుంటున్నాడు. ఈ బైక్ దగ్గర ఇప్పుడు ఫోటో లేదంట.
ఓకే. ఈ బైక్ తెచ్చి ఇక్కడ పెట్టేస్తే అయిపోతుంది. చూడు, ఇగో నీ బైక్ ఇక్కడ పెట్టు ముందరికి. సెట్ చేసేసారు. ఇప్పుడు ఫోటోషూట్ స్టార్ట్. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్కి కూడా ఒక రీల్స్ షూట్ చేద్దాం అనుకుంటున్నా. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. చలో బైక్ మీద కొంచెం టైం పాస్ చేద్దాము. లెట్స్ హ్యావ్ సమ్ ఫన్ ఆన్ బైక్. కానీ ఈ గడ్డిలో రాళ్ళు కనిపిస్తలేవు, కొంచెం భయంకరంగా ఉంది. లేవా రాళ్ళీడ? ఓకే. కానీ ఇవేందో భయం అవుతుంది గడ్డిలా. We had a very good time. చలో ఇక రిటర్న్ వెళ్ళిపోదాము. 10:44 అవుతుంది. అటు పోతామంటావా? మనం పోలేము, ఇద్దరం ఉన్నాం. కింద పడదాం. చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి, కనిపిస్తలేవు. ఇదిగో ఇట్లా. ఈ బండ్లు గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంటే ఏదో బాధ. ఇట్లా వెళ్ళిపోతుంది కదా. దా వచ్చాయి. ఆగాగు. చలో లెట్స్ గో టు హోమ్. ఫస్ట్ పెట్రోల్ కొట్టించుకోవాలి, మొత్తానికి డ్రైన్ అయిపోయింది. దా 281 kilometers range. Chalo, see you.
మొత్తం ఇక్కడ దుమ్ము దుమ్మే ఉంది కదా. Yes, so this was a trip that we have enjoyed. ఆల్మోస్ట్ వచ్చేసినాము హైదరాబాద్కి. చిన్న టీ స్టాల్ కోసం చూసినాము. ఒక టీ తాగేసి విల్ వైండ్ అప్ దిస్ బ్లాగ్. అండ్ చలో మళ్ళీ కలుద్దాము నెక్స్ట్ బ్లాగ్లో. బాయ్.